ఏమైనా డ్రెస్ బాగుంది ఎంత ఏంటో బాగుంది ఎంత 500 పెట్టుకోవాలి చాలా కాస్ట్. ఆహా సరే ఏమే ఎంఏ డ్రెస్ అంతా 500 అంటే ఏమన్నా బాగుందా చిరిగిపోతుంది కదా డ్రెస్ అవునే అది గొప్ప చెప్తాను. ఏమి నీ చైన్ బాగుంది ఎక్కడ కొన్నాయి? మొన్నే కొన్నానే నేను గోల్డ్ చైన్ ఇది ఎందుకు వెళ్తున్నాను కాబట్టి వేసుకుని వచ్చాను. ఈ బాగున్నాయి చెప్పడమే నాకు అది దిండులు పక్కన పెట్టి కొంచెం మన చచ్చిపోయినా ఇంటి దగ్గర కన్నా వల్ల ఆగుతున్నాయా? మన సిబిసిలో మేము అందరం పరిచయం చేసాం. దేవుడు మాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సిబిసి కాలేదు కానీ ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేశాను సిబిసి కోసం. మీ పాలు నూనె తెచ్చుకుంటారు. సరే రెండైతే కూర్చొని ప్రార్థన చేస్తాం. ఏంటి అప్పుడే ప్రార్థన స్టార్ట్ చేసే చిరాగ్గా చాలా చిరాగ్గా ఉంది. అప్పుడే ప్రార్థన స్టార్ట్ చేసేది చాలా చిరాగ్గా పోయిన వారం చర్చికి వెళ్ళావా నువ్వు? వెళ్ళలేదు. ఇంట్లో పని ఎక్కువైపోయిందని ఎవరు లేదు ఇంటి దగ్గర, అందుకు వెళ్ళలేదు. పదేగా చర్చికి రమ్మంటే చాలా చిరాగ్గా ఉంది, అందుకు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళలేదు. నాకు పని ఎక్కువైపోయి నేను వెళ్ళలేదు. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకువెళతాడు, పరిశుద్ధులందరినీ తీసుకువెళతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్నారండి. అయ్యో పెళ్లి కుమారుడు వచ్చేసినట్టు ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఇంటిలో ఆరిపోతున్నాయి కదా, ఏం చేద్దాం? మా దింటిలు ఆరిపోతున్నాయి, మీరు మాకు కొంచెం ఇస్తారా? మీకు మాకు సరిపోదు, మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోండి. ప్లీజ్ ఇవ్వరా? ప్లీజ్ మీకు మాకు సరిపోదు కాబట్టి షాప్కి వెళ్ళి కొనుక్కోండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి, ఆయన వచ్చి రాకముందే వెళ్ళండి. అరే ఇక్కడ షాప్ మూసింది, ఇక్కడ ఎవరు లేరు, బొమ్మలు లేకపోతే షాప్ లేదు, నిలదీకి వెళ్ళి చూద్దాం కదా. ఇక్కడ కూడా షాప్ లేదు, ఎక్కడ ఉన్నాయి షాప్? అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోలేదు. సింధు కృష్ణమంతా ఎక్కడికి వెళ్ళారు చూద్దాం కదండి. ఇక్కడ కూడా లేరే, సేపు కూడా లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ కలుపులు వేసుకున్నా, ఇక్కడికి వెళ్దాం కదండి. కలుపు అయ్యయ్యా డోర్ తీయ్యా, అయ్యయ్యా డోర్ తీయ్యా, అయ్యయ్యా డోర్ తీయ్యా, మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని నేను ఎరగను. మీరెవరో నాకు తెలీదు, మీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యో ఇంత పని అయిందా? ఇంకా ముందుకు వస్తే వెళ్ళిపోలేమో మేము కూడా. బుద్ధుల కన్నికలు ఎంతమంది? బుద్ధి లేని కన్నికలు 5. మరి అందరూ చర్చికి వచ్చేవాళ్ళే,
అందరూ మందిరానికి వెళ్ళేవాళ్ళే, అందరూ పాటలు పాడేవాళ్ళు, వైద్యాలు వాయించేవాళ్ళు, చక్కగా చేస్తారు. కానీ 5 అయితే తమ హృదయాన్ని మార్చుకున్నారు, తన మాట తీరు మార్చుకున్నారు, పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చారు. దేవుడు ఏదైతే ఈ చర్చిలో ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ విషయాన్ని నేర్చుకుంటున్నారు. ఆయన వాళ్ళు శ్రద్ధతో వింటున్నారు కాబట్టి వారు బుద్ధిగల కన్యకులుగా మార్చబడటమే కాదు, తన పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వచ్చేటప్పుడు వారు సిద్ధంగా ఉన్నారు. వారి దివిటీల్లో నూనె పెట్టి రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళేమో ఆయన అయిపోయింది, నూనె అయిపోయింది. అశ్రద్ధతో నిర్లక్ష్యంతో దేవుని వాక్యాన్ని వినకుండా ఏదో నెల మాటలతో లేదా కాలక్షేపంతో మందిరానికి రావడం, చర్చికి రావడం జరుగుతూ తన జీవితాన్ని ఏం చేశారు? దేవుడికి ఇష్టం లేకుండా చేస్తున్నారు. వాళ్ళు దేవుడి రాకడిలో విడవబడినటువంటి గుంపులో ఉన్నారు. బుద్ధి లేని కన్యకలుగా మార్చబడ్డారు. మరి మీ జీవితం బుద్ధిగల కన్యకలుగా ఉండాలని కోరుకుంటున్నారా? బుద్ధి లేని వారిగా ఉండాలని కోరుకుంటున్నారా? బుద్ధిగల కన్యకలైతే తమ జీవితాలు తమలో మార్పు కావాలి. ఆచారబద్ధంగా ఏదో అలవాటుగా దేవుడి మందిరానికి రావడం కాదు, కానీ దేవుడికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు మళ్ళా దేవుడు ఏం చేస్తారు? రెండవగా అక్కడగా రాబోతున్నారు. ఉండాలంట అందరూ సిద్ధపడి బుద్ధిగల కన్యకలుగానే మనం ఉందాం. ఆమె